సాక్షికి సర్క్యులేషన్ విపరీతంగా పెరిగింది. ఎందుకని? వాలంటీర్లకి డబ్బులు ఇవ్వటం, అట్లాగే సచివాలయాలకి. ఇదివరకు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతుల సర్క్యులేషన్ కూడా అట్లాగే పెరిగింది. లైబ్రరీలు, ప్రభుత్వ కార్యాలయాలకి తప్పనిసరిగా పేపర్ వేసుకునేటట్టు ఆర్డర్ వేశారు జీవో. డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం, లేదంటే ఆయా స్థానిక సంస్థల నుంచి ఇప్పించడం, వాళ్ళ సాదర ఖర్చులోంచి తీసి ఇప్పించడం అన్నటువంటి జరిగింది. తద్వారా వాళ్ళు 5 ఏళ్ల పాటు వాళ్ళు తీసుకున్నారు. అట్లాగా వాళ్ళ సర్క్యులేషన్ చూపించుకున్నారు. సాక్షి అట్లాగా అప్పుడు కుదరలా. తన అధికారంలోకి వచ్చాక వీళ్ళు సాక్షిని అట్లాగా ప్రభుత్వ కార్యాలయాలన్నింటికి వేయించడం, లైబ్రరీలకు అవన్నీ అవసరమైతే 1 అవసరమైతే 4-5 వేయించడం, ఇట్లాగా సాగిపోయింది. అలాగే ఇప్పుడు వాలంటీర్ల ద్వారా చేస్తున్నారు. దాంతో సాక్షి సర్క్యులేషన్ ఈనాడుని డామినేట్ చేసేసింది. ఈనాడు కంటే సర్క్యులేషన్ ఇప్పుడు సాక్షిది ఎక్కువ. అది బయటకు వస్తే ఈనాడుకి ఇప్పుడు దేశవ్యాప్తంగా, అంటే సాధారణంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క భాషలో ఉన్నటువంటి నెంబర్ 1 పత్రికకి సర్క్యులేషన్ బేసిస్ మీద ఇచ్చే అడ్వర్టైజ్మెంట్కి, సెకండ్ దానికి ఇచ్చే అడ్వర్టైజ్మెంట్కి చాలా తేడా ఉంటుంది. చిన్న ఉదాహరణ చెప్పాలంటే, ఫస్ట్ దానికి ₹1,00,00,000 ఇస్తే రెండో దానికి 60 లక్షలు ఇస్తారు. అది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆ రిపోర్టుని, అంటే ఏదైతే ఈ కొనుగోళ్లకు సంబంధించినటువంటి ఏ పత్రిక సర్క్యులేషన్ ఎంత అన్నటువంటి గణాంకాల ఆధారంగా ఉంటుంది. ఆ గణాంకాలని తొక్కి పట్టేందుకోసం కోర్టుని అప్రోచ్ అయ్యి చాలా రోజుల నుండి చేసిన ప్రయత్నం ఫలించింది. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లు సాక్షి దినపత్రికను కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేసిన వ్యవహారంలో ఢిల్లీ హైకోర్టు గురువారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 2023 జూలై డిసెంబర్ మధ్య కాలానికి సంబంధించి సాక్షి పత్రిక సర్క్యులేషన్ గణాంకాల డేటాను ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ ఏబీసీ ప్రచురించకుండా తాత్కాలిక స్టే విధించింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి సాక్షి పత్రికను వాలంటీర్లు కొనుగోలు చేయడం తప్పనిసరి చేసేలా, తద్వారా ప్రభుత్వ నిధులు ప్రైవేట్ సంస్థ అయిన సాక్షికి మళ్లేలా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 12/25ని జారీ చేసిందంటూ ఈనాడు పిటిషన్ తరపున సీనియర్ న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. ఆ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం తదుపరి విచారణ జరిగేంత వరకు సాక్షి పత్రిక సర్క్యులేషన్ గణాంకాలను విడుదల చేయొద్దని ఏబీసీని ఆదేశించింది. సర్క్యులేషన్ వివరాలను తమకు సీల్డ్ కవర్లు అందజేయాలని సూచించింది. తదుపరి విచారణ ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.